హాయ్ గైస్, నా పేరు మనోజ్. మీరు చూస్తున్నారు ప్రోగ్రామ్ ట్యూటోరియల్స్ బై మనో. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం అంటే డేటా టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలోనే స్టార్ట్ చేసాం డేటా టైప్స్. అంటే స్ట్రింగ్ అనేది ఆల్రెడీ ఒక డేటా టైప్ అది. సో మన పైథాన్లో అసలు ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం. చూడండి, పైథాన్లో మొత్తం ఈ డేటా టైప్స్ ఉన్నాయి. ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూల్, స్ట్రింగ్, బైట్స్, బైట్ అరే, రేంజ్, లిస్ట్, టుపుల్, సెట్, ఫ్రోజన్ సెట్, డిక్షనరీ, నన్ను, ఇవన్నీ ఉన్నాయి. సో వీటిలో మనం ఈరోజు ఏం మాట్లాడుకుందాం అంటే ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూల్, స్ట్రింగ్, ఈ 5 గురించి మాట్లాడుకుందాం. ఈ 5 డేటా టైప్స్ని పైథాన్లో బేసిక్ డేటా టైప్స్ అంటారు. సో ఈరోజు మనం ఈ 5 గురించి మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ నేను ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఇంటీజర్ డేటా టైప్ గురించి మాట్లాడుకుందాం. ఇంటీజర్ అంటే ఏం లేదు, ఇంటిగ్రల్ వాల్యూస్ని హోల్డ్ చేస్తుంది. అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10, ఇది ఇంటీజర్. 10, 20, 30 ఇలాంటివన్నీ ఇంటీజర్స్ అంటారు. సో మీకు ఇది ఏ టైపు, మనకు పైథాన్లో ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ ఏ టైప్ అని తెలుసుకోవడానికి మనకి పైథాన్లో ఒక ఫంక్షన్ ఉంది. టైప్ ఆఫ్ వాల్యూ. సో టైప్ ఆఫ్ వాల్యూ అని కొట్టారంటే మనకి చూడండి, ఫస్ట్ వాల్యూలో 10 స్టోరీ ఉంది. అది ఏ టైప్ అంటే ఇంటీజర్ టైప్. అది ఇంటీజర్ టైప్. సో ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది, అది ఇంటీజర్ టైప్. నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్ అంటే ఏం లేదు, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. అంటే 10.5, 11.5, 12.5 ఇలాంటివన్నీ హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, 10.5 వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు 10.5 వాల్యూ ప్రింట్ చేసింది. అది ఏ టైపు? ఫ్లోట్ టైపు. సో క్లాస్ 4 ఫ్లోట్ అని ప్రింట్ చేసింది. లాస్ట్ దాంట్లో 10, అది ఏ టైపు? ఇంటీజర్ టైప్. ఇంటని ప్రింట్ చేసింది. నెక్స్ట్ ఇంటీజర్ గురించి మాట్లాడుకుందాం, ఫ్లోట్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ బూల్ అంటే బులియన్. రెండు ఉంటాయి, ట్రూ కానీ ఫాల్స్ కానీ. అంటే చూడండి, ట్రూ ఇక్కడ గమనించినట్టయితే ట్రూలో టీ క్యాపిటల్ పెట్టాలి. చాలామంది స్మాల్ పెడతారు. స్మాల్ పెడతాం వల్ల ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ కానీ మీరు స్మాల్ కానీ పెట్టారనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ట్రూ అనేది ఒక వేరియబుల్ కింద తీసుకుంటుంది. సో ఎర్రర్ చూపిస్తుంది. సో ఆ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే టీ క్యాపిటల్ పెట్టాలి. సో అప్పుడు చూడండి, చూడండి, ట్రూ క్లాస్ బూల్, ఇది బులియన్ టైప్ కాబట్టి బూల్ అని. సో ఫాల్స్ కూడా అంతే, ఎఫ్ క్యాపిటల్. ఎఫ్ కానీ స్మాల్ కానీ పెట్టారు అంటే మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. సో క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ టీ, ఈ రెండు గుర్తుంచుకోండి బాగా. సో ఇది బూల్. సో మనకి పైథాన్లో ఒక స్పెషల్ డేటా టైప్ ఉంది, అది ఏంటంటే కాంప్లెక్స్. ఇది పైథాన్లో మాత్రమే మీకు ఉంటుంది. మిగిలిన జావాలో కానీ C++లో కానీ ఎక్కడ ఉండదు కాంప్లెక్స్ అనేది. కాంప్లెక్స్ అంటే చూడండి, కాంప్లెక్స్ ఈ డేటా టైప్ ఎక్కడ వాడతారంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ ఇట్లాంటి టైంలో ఈ డేటా టైప్ బాగా హెల్ప్ అవుద్ది. సో దీని బేసిక్ సింటాక్స్ చూడండి, A+BJ. ఏ అంటే రియల్ పార్ట్, బి అంటే ఇమాజినరీ పార్ట్, ఈ IA. జే అంటే √(-1). సో ఇక్కడ చూడండి, మీకు లైవ్లో చూపిస్తాను. C1 is equal to 5 plus 6J. Print of C1. Print of type of C1. చూడండి, ఇప్పుడు 5 plus 6J ఈ వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇది కాంప్లెక్స్ టైప్ అని చెప్తుంది. టైప్ ఆఫ్ C1 అని కొడితే ఇది కాంప్లెక్స్ టైప్ అని చెప్తుంది. మీకు ఆల్రెడీ పైథాన్లో ఇన్బుల్ట్ అట్రిబ్యూట్స్ అనేవి కొన్ని ఉన్నాయి ఈ కాంప్లెక్స్ కోసం. అదేంటంటే C1 డాట్, మీకు ఇప్పుడు రియల్ వాల్యూ తెలుసుకోవాలి అనుకుంటే ముందే చెప్పాను కదా, ఇక్కడ 5 అనేది రియల్ పార్ట్, 6 అనేది ఇమాజినరీ పార్ట్. సో రియల్ పార్ట్ తెలుసుకోవాలి అనుకుంటే C1 డాట్ రియల్ అని కొట్టండి. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 5.0. ఎందుకంటే ఈ వాల్యూ రియల్ పార్ట్ అనేది మనకి ఫ్లోటింగ్ పాయింట్లోనే రిప్రజెంట్ చేస్తుంది. ఇమాజినరీ పార్ట్ వాల్యూ కూడా చూడండి,
మనకి ఫ్లోటింగ్ పాయింట్లోనే రిప్రజెంట్ చేస్తుంది. అది ఇమాజినరీ అని కొట్టద్దు, IMAG అని కొట్టండి. అప్పుడు ఇమాజినరీ వాల్యూ కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఇది కూడా మనకి ఫ్లోట్లోనే రిప్రజెంట్ చేస్తుంది. చూడండి 5.0 6.0. సో మనం ఇక్కడ ఇంకోటి చేయొచ్చు కాంప్లెక్స్ మీద. మనం అథమెటిక్ ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేయొచ్చు. అథమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ అథమెటిక్ ఆపరేషన్స్ అంటారు. C2 ఈజ్ ఈక్వల్ టు 6 + 11J అని ఒక స్టోర్ చేసుకున్నాను. ప్రింట్ ఆఫ్ C1 + C2. చూడండి ఇప్పుడు ఎడిషన్ పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ 11 అంటే 6 + 5 11, 6 + 11 18. చూడండి 6 + 11 17, 11 + 17J. సో ఇక్కడ మీరు ఎడిషన్ కూడా పెర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రింగ్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రింగ్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో స్ట్రింగ్ గురించి చెప్పాను. స్ట్రింగ్ అంటే ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ పెడితే, సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ ఏమైనా రాస్తే అదంతా స్ట్రింగ్ అయిపోతుంది. సో మనం త్రిబుల్ కోట్స్లో కూడా రాయొచ్చు. ఈ త్రిబుల్ కోట్స్ అనేది మనకి ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే, చూడండి నేమ్ ఈజ్ ఈక్వల్ టు మనోజ్ కుమార్. ఏమన్నా మనం టెక్స్ట్ కానీ మల్టిపుల్ లైన్స్లో రాయాలి అనుకుంటే ఈ త్రిబుల్ కోట్స్లో పెట్టి రాయాలి. అప్పుడే మనకి సరిగ్గా డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది మనకి. సారీ నేను ఇక్కడ ప్రింట్ చేయలేదు, నన్ను రాసామంటే ఖచ్చితంగా ప్రింట్ చేయాలి. మనం రాసామంటే ఖచ్చితంగా ప్రింట్ చేయాలి. చూడండి ఇక్కడ మల్టిపుల్ లైన్స్లో ప్రింట్ అయింది మనకు అవుట్పుట్. కానీ ఇక్కడ మీరు సింగిల్ కోట్స్ పెట్టారనుకోండి ఇట్లా రాదు, మనకి ఎర్రర్ చూపిస్తుంది. సేవ్ చేసి రన్ చేయండి, ఎర్రర్ వస్తుంది మీకు. సో ఈ ఎర్రర్ మనం సాల్వ్ చేయాలి అనుకుంటే మనం ఖచ్చితంగా త్రిబుల్ కోట్స్ పెట్టాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్ లైన్స్లో కానీ ఏమన్నా టెక్స్ట్ డిస్ప్లే చేయాలి అనుకుంటే త్రిబుల్ కోట్స్ ఆర్ త్రిబుల్ డబుల్ కోట్స్ అంటే 3 సార్లు సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ మీకు స్లైసింగ్ అని చెప్తాను. స్లైసింగ్ అనేది న్యూ కాన్సెప్ట్, మీకు లాస్ట్ వీడియోలో చెప్పలేదు. సో స్లైసింగ్ అంటే ఏమీ లేదు, నేమ్ ఆఫ్ 0, ఇండెక్స్ వాల్యూ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ వాల్యూ అనేది ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1 అని కొట్టారంటే ఏ ప్రింట్ అవుద్ది. సారీ నేను ఇక్కడ 1 అని పెట్టలేదు. సో 1 అంటే ఏ ప్రింట్ అవుద్ది, ఎందుకంటే 0 1 2 3 4. సో మీకు లాస్ట్ క్యారెక్టర్ రావాలి అనుకుంటే ఈజీగా -1 అని కొట్టేయండి, -1. సో అప్పుడు మీకు J డిస్ప్లే అవుద్ది. మీరు ఇక్కడ ఒకటి గమనించినట్టయితే స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అయింది, కానీ ఒకవేళ మీరు ఎండింగ్ నుంచి రివర్స్ నుంచి ప్రింట్ చేయాలి అనుకుంటే -1 నుంచి ప్రింట్ అవుతుంది. -1 నుంచి స్టార్ట్ చేయాలి, -0 కాదు. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ రివర్స్లో ప్రింట్ చేయాలి అనుకుంటే -1. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు 1 4 అంటే 1 2 3 మీకు ANO ప్రింట్ అవుద్ది అవుట్పుట్ ANO. ఎందుకంటే ఈ ఫోర్త్ ఇండెక్స్ వాల్యూని ఎలిమినేట్ చేసేసింది, ఇది ఎలిమినేట్ చేసేసింది, ట్రంకేట్ చేసేసింది. సో మీకు ఇక్కడ ప్రింట్ అవ్వదు. మీరు అసలు మెన్షన్ చేయలేదు అనుకోండి 0 నుంచి స్టార్ట్ అయిపోద్ది. స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ కనుక మీరు పెట్టకపోతే 0 నుంచి స్టార్ట్ అయిపోయిద్ది. మీరు ఒకవేళ ఎండింగ్ పెట్టలేదు అనుకోండి, ఎండింగ్ పెట్టకపోతే ఏమవుద్దంటే మొత్తం ప్రింట్ అయిపోతుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ప్రింట్ చేసేస్తుంది మనోజ్. సో ఇక్కడ మీరు ఏమీ పెట్టడం అవసరం లేదు. ఇంకా 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే 1 అని పెట్టేసి ఎండింగ్ మెన్షన్ చేయలేదు అనుకోండి ANOJ. సో ఇది స్లైసింగ్.
సో ఫ్రెండ్స్, మనం ఈరోజు బేసిక్ డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ డేటా టైప్స్ అంటే ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూల్, స్ట్రింగ్, ఈ 5ని బేసిక్ డేటా టైప్స్ అంటారు. నెక్స్ట్ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే ఆపరేటర్స్. ఎందుకంటే ఆపరేటర్స్, ఇఫ్ కండిషన్స్, ఇఫ్ కండిషన్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇవన్నీ మాట్లాడుకున్నాక ఈ డేటా టైప్స్కి వెళ్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది, మీకు చాలా ఈజీగా గుర్తుండిపోతాయి. సో అందుకని చెప్పి మీకు ఎట్లా చెప్తే అర్థమైంది, నేను బాగా ఆలోచించాక నాకు అర్థమైంది ఏంటంటే ఆపరేటర్స్, ఇఫ్ ఎల్స్ ఇవన్నీ కవర్ చేశాక ఈ డేటా టైప్స్ అన్ని స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని నాకు అర్థమైంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.